నా పేరు సిరాజుర్ రెహ్మద్, వయసు 29 సంవత్సరాలు. తండ్రి పేరు అజీజ్ రెహమాన్. చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, కానీ చేస్తున్నది మాత్రం దేశద్రోహం. ఇండియాలో కల్లోలం సృష్టించడమే అంతిమ ధ్యేయం. ఇలా ఆతో మొదలుపెట్టి అమ్మహా దాకా మొత్తంగా కేశాడు. రాబోయే 5 రోజుల్లో ఎన్ఐఏ ఇచ్చే ట్రీట్మెంట్కు ఇంకా కక్కేస్తాడు. మహాకుట్ర మేడ్ ఇన్ విజయనగరం. తవ్వే కొద్దీ నివ్వెరపోయే నిజాలే అన్నీ. వీళ్ళిద్దరూ మామూలు బద్మాషోళ్ళు కాదు. దేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చేస్తారట. ఆర్ఎస్ఎస్ పెద్దలకే ఎత్తు పెడతారట. అడ్డొస్తే రాకెట్ లాంచర్లతో పేల్చేస్తారట. అబ్బో, ఇది కుట్ర కాదు, మహాకుట్ర. మనకు డబ్బులు వస్తే చాలా బాగుంటుంది. స్కూల్ పెట్టొచ్చు, అలాగే కెమికల్ ల్యాబ్ తెరవచ్చు. ఆ వర్క్షాప్లో అన్నీ తయారు చేసుకోవచ్చు. పైగా మనకు హౌ టు మేక్ రాకెట్ లాంచర్లు అనేది కూడా తెలిసిపోయింది కదా. మనతో పాటు ఇంకొంతమందిని చేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపేయచ్చు. అవును భయ్యా, నువ్వు చెప్పింది నిజం, పక్కా. ఉగ్ర కుట్రకు పాల్పడి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి దొరికిన ఆ ఇద్దరు ద్రోహుల చిట్చాటిది. చూశారుగా, దరిద్రగొట్టు ఆలోచనలతో ఎంతటి దారుణాలకు తెగించారో. విజయనగరం కుర్రోళ్లు సిరాజ్ అండ్ సమీర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికైతే ఇద్దరే ఐసీసీ అండదండలతో ఉగ్ర కూటమిని పెద్దగా చేసుకుని దేశం మీద తెగబడ్డానికి కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. పేలుడు పదార్థాల తయారీకి ల్యాబ్ ని ఏర్పాటు చేసుకుని దేశం ఇస్లామిక్ కంట్రీగా మారేదాకా విధ్వంసం సృష్టించాలన్నది వీళ్ల పన్నాగం. ఎవరైనా అడ్డు తగిలినా మసీదులపైకి, ముస్లింల ఇళ్లపైకి వచ్చే బుల్డోజర్లు, జేసీబీలను రాకెట్ లాంచర్లతో పేల్చేసేలా కుట్ర పన్నారు. ఇందుకోసం వీళ్ళు రాకెట్ లాంచర్లు తయారు చేయడం ఎలా అనే ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. పైగా వీళ్ళు నేరుగా ఆర్ఎస్ఎస్ నేతలు, సభ్యుల్ని టార్గెట్ చేశారు. కానీ ఆ హిట్ లిస్ట్ లో ఎవరెవరున్నారు అన్నది ఇంకా తెలియలేదు. మే 16 సాయంత్రం విజయనగరం వీధుల్లో అనుమానాస్పదంగా తచ్చాడుతోన్న ఓ వ్యక్తి, అతని చేతిలో ఓ గుడ్డ సంచి. ఎవడ్రా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావని ఆరాధిస్తే సిరాజ్ అనే ఆ యువకుడు చెప్పిన వివరాలే ఇవాళ దేశవ్యాప్తంగా ఉగ్ర లింకుల డొంక కదిలేలా చేశాయి. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించా, అయినా సెలెక్ట్ కాలేదు. 108లో టెలికాలర్ గా పనిచేశా. ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడ సమీర్ భయ్యాతో పరిచయమైంది. ఇద్దరం కలిసి ముస్లింలపై జరిగే దాడుల గురించి, జిహాదీ గురించి మాట్లాడుకునేవాళ్ళం. దాంతోనే నా రక్తమంతా మతోన్మాదం నిండిపోయింది. ఏదైనా చెయ్యాలని ప్లాన్ చేశాం. ముంబై అంధేరికి వెళ్లి 10 మందితో కలిసి మతానికి సంబంధించి చాలా విషయాల్ని చర్చించుకున్నాం. గ్రూపులుగా విడిపోయి దేశమంతా విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశాం. ముస్లిం యువతను మతోన్మాదుల మూకగా మార్చి తక్కువ ఖర్చుతో కెమికల్స్ ద్వారా పేలుడు పదార్థాలు తయారు చేసి దేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చాలన్నది మా లక్ష్యం. పట్టుబడగానే సిరాజ్ చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని కలిపి రిపోర్ట్ తయారైంది. ఆన్లైన్ లో అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ కొనుగోలు చేసినట్లు అల్హిన్ ఇత్తెహాదుల్ ముస్లిమీ ఏహెచ్ఐఎం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి ముంబైకి, ఢిల్లీకి వెళ్లి కొందరిని కలిసినట్లు, భగావా లవ్ ట్రాప్ పేరుతో ముస్లిం యువతుల్ని ప్రేమించి మోసం చేస్తున్న వారిని టార్గెట్ చేయడం, ఒమన్ లో ఉంటున్న హైదరాబాదీ అక్రమ్ నుంచి 3000 రూపాయల డబ్బు తీసుకున్నట్టు సిరాజ్ కక్కిన కుట్ర సిద్ధాంతం మొత్తాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. సిరాజ్ ఉగ్ర కుట్రపై పోలీస్ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం అవసరమైతే మానవ బాంబులుగా మారడం, జనసంచారం ఎక్కువగా ఉండే చోట ముస్లిమేతరులను హతమార్చడం, ఇలా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ భారీగానే ఉంది. దీని వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? దీని అమలుకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? పేలుళ్ల కుట్ర నిందితులు సిరాజ్, సమీర్లను 7 రోజుల కస్టడీకి అడిగితే 5 రోజుల కస్టడీకి అనుమతించింది విజయనగరం కోర్టు. ఈ 5 రోజుల పాటు 2 టౌన్ పోలీసులు విచారిస్తే ఇంకెన్ని షాకింగ్ ఎలిమెంట్స్ బయటకొస్తాయో తెలియదు. ప్రస్తుతానికి సిరాజ్, సమీర్ల బ్యాంక్ లాకర్లు తెరిచే పనిలో పడ్డారు పోలీసులు. సిరాజ్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి సిరాజ్ కొచ్చిన నిధులపై ఆరా తీస్తున్నారు. విజయనగరం DCCBలో సిరాజ్ కుటుంబ సభ్యుల పేరిట సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలున్నాయి. ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్టుగా తెలిసింది. ఏడాది కిందటి వరకు కొత్త వలసలో ఉంటున్న సిరాజ్ ఫ్యామిలీ ఇటీవలే విజయనగరం రూరల్ కు మకాం మార్చింది. కొత్త వలస DCCB బ్రాంచ్ లో ఉన్న అకౌంట్ ను సిరాజ్ విజయనగరం శాఖకు మార్చుకున్నాడు. ఉగ్రకుట్రకి స్కెచ్ వేయటం మాత్రమే కాదు, అందుకు కావలసిన డబ్బు కూడా సేకరించారు. టోటల్ సిరాజ్ ఫ్యామిలీ ఫండింగ్ సేకరణలో బిజీగా ఉందట.
ఒకసారి 70,000, ఇంకొకసారి 80,000, ఇలా కంటిన్యూస్ గా డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సిరాజ్ ఖాతాల్లో 30 లక్షలకి పైనే ఉంది. డిపాజిట్లే తప్ప 10 రూపాయలు కూడా విత్డ్రా చేసిన దాఖలాలు లేవు. సిరాజ్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్ చేసిన ఎన్ఐఏ అధికారులు, పోలీసులే షాక్ అయ్యారు. నేషనల్ బ్యాంకులు చాలా ఉన్నాయి, కానీ DCCBలోనే బ్యాంక్ ఖాతాలు ఎందుకు తెరిచినట్లు? సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో ఎవరు నగదు జమ చేస్తున్నారు? ఒకవేళ సిరాజ్ తండ్రి నగదు జమ చేస్తున్నాడా లేదా ఇంకెవరైనా పంపిస్తున్నారా? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు, సిరాజ్ రిమాండ్లో ఉన్నప్పుడు అతని తండ్రి 2 సార్లు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి 2 సార్లు బ్యాంకుకు వెళ్లి హంగామా చేశాడు. అండ్ దట్టు సిరాజ్ తండ్రి ASI, అతని బ్రదర్ కానిస్టేబుల్. సో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి దగ్గరగా ఉంటూ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారా? ఇలా అనుమానాలున్న నేపథ్యంలో వీళ్ళ కదలికలపై పూర్తిగా నిఘా పెట్టాయి దర్యాప్తు సంస్థలు. సిరాజ్ సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఒక కన్నేసిన NIA సిరాజ్ ఎవరెవరితో చాటింగ్ చేశాడు, ఏ అంశాలపై ఏమేం మాట్లాడారో అని ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్లో సైతం నెట్వర్క్ ఏర్పాటు కోసం వీళ్ళు చాటింగ్ చేసినట్టుగా ప్రాథమిక పరిశీలనలో తేలింది. సిరాజ్ అండ్ సమీర్ ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. 5 రోజుల కస్టడీలో పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ తర్వాత కుట్ర అసలు కలర్ ఏంటో ఇంకా క్లియర్ గా తెలిసే ఛాన్స్ ఉంది.